హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. షార్ట్ వీడియోస్ తగ్గించేసాక చాలా రిలాక్స్గా ఉంది మైండ్కి. అంటే లాంగ్ వీడియోలు పెడుతున్నాను కదా, షార్ట్ వీడియోలో ఏం లేదండి, స్ట్రెస్ అయిపోయినాను, అందుకనేసి ఇంకా పెట్టే ఓపిక ఉండట్లేదు. బట్ మనకు యూట్యూబ్ నుండి డబ్బులు కూడా రావట్లేదు. ఓన్లీ కుకింగ్ వీడియో వితౌట్ వాయిస్తో పెడుతున్నాను. బాగానే చూస్తున్నారు, అది 500 మంది పైగానే చూస్తున్నారు. ఇప్పటికి నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు కూడా మీ పిల్లలకు షేర్ చేసుకోండి. ఎవరికైనా కొత్తగా వంటలు చేస్తుంటే నేను విత్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నా. ఇన్ని రోజులు మాట్లాడుతూ చూపించినాను కదా. ఇప్పుడు ఏం చెప్తున్నా, మనము జడ అల్లుకునే అలవాటు ఉంటుంది కదా. మనం ఏం చేస్తాం, చాలామందిని మీరు గమనించండి, సన్నగా తోకలాగైనా, నేను కూడా ఎన్నోసార్లు అల్లుకున్నా, సన్న తోకలాగా అల్లుకుంటాము. ఎందుకంటే జడ అల్లుకునేది మన హ్యాబిట్, మనకు హ్యాపీగా ఉంటుంది సమ్మర్లో జడ అల్లుకుంటేనే. కానీ అట్లా అల్లుకునే బదులు మనము కుట్టిగా క్లిప్ పెట్టుకుంటే కూడా చిరాకేస్తుంది. 2 కాళ్ళు అల్లుకొని మన స్లీపింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, ప్లక్కర్ క్లిప్స్, స్లీపింగ్ నేను చూపిస్తాను వెనకాల, అది పెట్టుకోండి. ముందర నుండి చూస్తే జడ అల్లుకున్న ఫీలింగ్ ఉంటుంది, వెనకాల నుండి స్టైల్గా ఉంటుంది. చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను, ఓన్లీ సన్నగా తోకలాగా అల్లుకుంటారు. నాకు చిరాకు అనేసి మళ్ళీ వింటర్ సీజన్లో ఎట్లన్నా వేసుకుంటారు. కొందరికి ఇంకెప్పటికి అదే హ్యాబిట్, అల్లుకున్నట్టే ఉంటుందండి. 2 కాళ్ళు అల్లుకోండి, అడ్డం క్లిప్పులు పెట్టుకోండి, చాలా స్టైల్గా ఉంటాం. జుట్టు ఒత్తుగా ఉన్నట్టు ఉంటుంది. మీరు ఎన్నోసార్లు చూసింటారు, నాది ఒత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అంత ఒత్తుగా ఉండదు. వెనకాల నుండి చూపిస్తాను చూడండి. చూడండి, 2 కాళ్ళు అల్లుకొని క్లిప్ పెట్టేసా. ఇక్కడంతా ఇలా వెడల్పు రావటం వల్ల మనకు నీట్గా లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది హెయిర్. ఇంకా పిన్నులు పెట్టుకుంటే జడ అల్లుకున్న ఫీలింగే. సమ్మర్ అంతా ఇలా పెట్టుకుంటే ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా పొద్దున రెడీ అయిపోయి మామిడికాయలు తీసుకురావడానికి నేను మా ఆయన బయలుదేరినాము. మార్కెట్కి వెళ్ళినామండి. అంటే ఇలా మెయిన్ మార్కెట్కు. ఇంటి దగ్గర అయితే సాయంత్రం తెచ్చుకోవాలి. ఇంకా తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎప్పుడైనా చెప్తారు, సండే వస్తుంది అన్నమాట. అది వాడు కూడా ఇచ్చేసరికి సాయంత్రం 4 అవుతుంది. అందుకే పొద్దున మేము వెళ్ళి తెచ్చుకున్నాం. ఇంకా చెప్పాను కదా పచ్చడి పెట్టానని, కాయలకు కానీ వెళ్ళి ఇంకా అక్కడ మా పాప ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా పాపని పికప్ చేసుకొని, ఇంకా కూరగాయలు, పండ్లు అన్నీ హోల్సేల్లో తక్కువ ఉంటుంది కదా కొంచెం మార్కెట్కి వెళ్తే. ఇంకా నేను మార్కెట్ కదా అని మంగళసూత్రం, నల్లపూసలు తీసేసానండి. ఆ టెన్షన్ ఉంటుంది నాకు. ఉట్టి ఒక నల్లపూస దండ వేసుకుంటే మెడ బోడిగా ఉంటే 2 వేసుకొని పోయినాను అనమాట. అసలు ఒంటి మీద బయటికి వెళ్తే నేను బంగారం మ్యాక్సిమం పెట్టుకోనండి. మా పిల్లలు వేసుకో ఏమవుతుంది అంటారు, కానీ నాకు పడిన దెబ్బకి నేను వేసుకోనండి. టెన్షన్ ఎందుకు చెప్పండి. బెండకాయలు అన్నీ తెచ్చుకున్నాను బాగా. పండ్లు, మామిడి పండ్లు బాగున్నాయి సరి. ఇంకొక వారం వస్తాయన్నాడు. ఇంకా ఎక్కడో మన వైపు నుండే తెచ్చినానని చెప్పాడు అనమాట. ఎంత ఎండ ఇంకా వచ్చాను. వెంటనే కాయలు ఎప్పుడన్నా పగలగొట్టించుకొచ్చుకుంటాను. ఈసారి నేను పగలగొట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు పగలగొట్టాక తుడుచుకోవడము అంతా అది టైం పడుతుంది. యాక్చువల్గా మేము ఎప్పుడు పగలగొట్టుకోమండి, మేము ఊరికే టెంకను తీసేస్తామన్నమాట. మా వైపు అంతా అట్లాగే చేస్తారు. బట్ ఏమంటే అందరిని చూసి నేను అలా పగలగొట్టించుకుంటుంటే ఆ నల్లగా కొట్టిస్తారు. అది తుడుచుకోవాలి, గలీజ్ అంతా క్లీన్ చేసుకొని, అది కూడా ఒక అరగంట ఈజీగా అవుతుంది. అందుకని నేనే కట్ చేసుకుంటానని తెచ్చుకొని, నేనే అప్పుడు మీకు చూపించాను కదా చాకు పెట్టి రాయి పెట్టి కొట్టడము, అలా కొట్టుకున్న. మా పాప అడిచింది, ఏందమ్మా నువ్వే చేసుకుంటావు, నీ వల్ల కాదు, మా నాన్నని మార్కెట్ పోయి చేయమను అని. 5 కిలోలు తెచ్చుకున్నా, కిలో టెంకెలు పోయినాయి. లేదు చేస్తలే, సగం నేను కొట్టిస్తే నాన్న కట్ చేస్తాడని మా ఆయన చిన్న ముక్కలు కట్ చేసేసాడు. నేనేమో సైడ్లకు కొట్టి చాకుతో భయపడినానండి. చేతుల్ని ఇలాగే నిలకపోతాయేమో, చాలా గట్టిగా ఉన్నాయి. ఎన్ని కాయలు తిన్నామండి, ఎన్ని కాయలు రుచి చూసి పులిపే లేవు. వాళ్ళు అన్నారు, ఇంకా మేము ఇంతకంటే పులుపు తిన్నాం ఇక్కడ, మా చెట్లవి ఇవి అని. మార్కెట్లో మాకు 5 కిలోలు 300 రూపాయలు నేను కొనింది. అందరూ 250 అమ్మినారు అక్కడ. కానీ ఎన్ని కాయలు తిన్నా పులుపు తక్కువ ఉంది. మా పిల్లలు పులుపు లేకుంటే ఇంకా అదేం పచ్చడి అంటారు. బాగా పుల్లగా ఉంటే నీరు ఉడుతుంది, ఉప్పు కారం కూడా ఎక్కువ పడుతుంది కదా. ఇంకా ఫుడ్ ప్రాసెసర్లో చేసినానండి ఇవి. చక్కగా ముక్కలు మేము ముక్కలతోనే పెట్టుకుంటాము. అంటే ఆవకాయ కూడా పెట్టాను కొంచెము. పెద్ద పాపకేమో అల్లం వేసి ఆవకాయ, చిన్నదానికేమో మా అత్తగారి స్టైల్లో ఇలా మిక్సీకి వేసి, అదే మా అత్తగారు చిన్నప్పుడు పిల్లలు తినటం లేదని ముక్కలు పడేస్తారు, వేస్ట్ చేస్తారని రోట్లో దంచేవాళ్ళు. ఆల్రెడీ చెప్పినవే. ఇంక ఈ ఫుడ్ ప్రాసెసర్ వల్ల చాలా ఈవెన్గా అన్నీ కట్ అయిపోయానండి. చాలా బాగా వచ్చింది, తొందరగా పని అయిపోయింది. ఇంకా మా వాళ్ళు టీవీ చూస్తున్నారు, చిన్నప్పుడు క్యాసెట్లు పెట్టుకొని నవ్వుకుంటూ, నేను నవ్వుతూ చూస్తున్నా. కూర్చోమ్మా అంటే సిడి ప్లేయరు
రిపేర్కి పోయి 1 సంవత్సరం అయింది, అది వచ్చింది. ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీ బర్త్డే క్యాషెట్స్, వీడియోలు అన్నీ చూసుకుంటాం అన్నమాట. సమ్మర్ టైంలో నేను పిల్లలు కూర్చొని ఎప్పటి నుండి బెంగళూరులో కూడా ఇదే హ్యాబిట్, హైదరాబాద్లో కూడా అంతే. అన్నీ అంటే మా బ్రదర్ కాడ క్యామ్ కార్డ్ ఉండేది, బాగా వీడియోస్ తీశాడు పార్కులకు పోయినప్పుడు అంతా. మా పిల్లలకు అంతా, మా పిల్లలు డ్యాన్స్ చేసేటివి కానీ అన్నీ చిన్నప్పుడువి, ఉట్టి బర్త్డేలవే కాదండి, చాలా ఉన్నాయి. ఇద్దరంగా పడి నవ్వుకుంటూ ఆ మాటలు నవ్వుకుంటుంటే నేను కూడా వాళ్ళని చూసి నవ్వుతూ మధ్య మధ్యలో పోయి చూసి రావడము. ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తామని ఎవరితో చేయించుకోవాలండి, మరసంగా వాళ్ళ వీడియోలు వినుకుంటూ నేను ఒక్కదాన్ని కూర్చొని పెట్టేసుకున్నా. ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఉప్పు కారం ఆవుపిండి అంతా కలిపి పెట్టుకున్నాను కదా. నేను ఇంకా టీకాలాలే అండి, ఆ శైలాస్ కిచెన్ కారం పొడి దెబ్బకి లాస్ట్ ఇయర్ 5 కేజీల పచ్చడి అంతా పాడైపోయింది. యాక్చువల్గా నేను ఢిల్లీకి వచ్చాక 5 ఏళ్ళ నుండే పచ్చడి పెడుతున్నానండి. నేను అంతకుముందు అంతా బెంగళూరులో మా ఫ్రెండ్ చీరలు తెచ్చిస్తుందండి, అదే కొనుక్కుంటుంటా కదా చీరలు. నేను మా ఫ్రెండ్ దగ్గర, కిటీ ఫ్రెండ్ అని చీరలు అమ్ముతుందని ఆవిడ అమ్మేదన్నమాట. అంటే పని మనిషితో పెట్టిస్తుంది అందరికీ ఎవరెవరికి ఎంత కావాలో. సో ఆమెతో పెట్టించుకునేదాన్ని. దానికి ముందు సూర్య కంపెనీది ఏదో 5 కేజీల క్యాన్ అట్లా తెచ్చుకొని ఇద్దరం షేర్ చేసుకొని తీసుకునే వాళ్ళం. బట్ ఇది ముక్కలది మాత్రము నీళ్ళన్నం కోసం మా ఆయనకి ఇదే కావాలి అనేసి ఊరికి 1 కిలో అట్లా పెట్టుకునేదాన్ని. కొంచెం స్టార్టింగ్లో పెట్టుకుంటాం కదా, ఇంకా అది అట్లా దానికోసమని పెట్టుకునేదాన్ని. ఇంకా మామూలుగా తినడానికి అది. నాకు పచ్చళ్ళు రాదండి ఆవగాయ, నేర్చుకున్నాను తప్ప ఇంత కంటిన్యూగా పెట్టడం ఢిల్లీకి వచ్చాకే. ఇంకైతే ఎప్పటి నుండో నేను టమాటాలు, పండు మిర్చి హైదరాబాద్ నుండి ఇవన్నీ పెట్టుకుంటున్నాను అమ్మతోటి. అంటే అమ్మ హెల్ప్ చేసేది పెట్టుకునే పద్ధతికి. చింతకాయ గ్రైండర్కి ఇచ్చుకొచ్చుకునే వాళ్ళము. ఇంకా టమాటా పచ్చడి అయితే తొక్కలు ఎండబెట్టడం కూడా బెంగళూరులో, హైదరాబాద్లో అమ్మ చెప్పింది ఒకసారి. సరే అని నేను ఇంకా పెట్టుకున్న, చాలా బాగుండే అప్పుడు తొక్కలు ఎండబెట్టి. ఇంక అప్పటి నుండి బెంగళూరులో కూడా మీకు చూపించిన మైక్రోవేవ్లో ఎండబెట్టి, రైస్ కుక్కర్లో ఎండబెట్టి తొక్కలు. ఇంక ఈసారి అట్లా ఏం పెట్టలేదండి, మామూలుగా మగ్గిచ్చి పెట్టినాను. ఇంకా ఇంత పని చేసుకున్నాను కదా, భయపడినా నా చేయి నొప్పి వస్తుందేమో, అదైతే కాయలు కొట్టినానా. ఇంత పచ్చడి నాకు అనుకోకండి, పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, డాక్టర్లు ఉన్నారు 2 డెంటల్ డాక్టర్, హోమియో డాక్టర్కి, తర్వాత మా ఆయన ఫ్రెండ్స్, మా పిల్లల ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికే నాకు 2 కిలోలు అయిపోతుంది, 3 కిలోలు అంతే. ఇంకా ఎప్పుడు పెట్టుకున్నట్టే అంతే పెట్టుకున్నా. నాకు అంతకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే నాకు టెన్షన్ అండి. ఎవరికొకరికి పెట్టిచ్చేసాలి, నాకు క్వాంటిటీ ఎక్కువ ఉండకూడదండి. అదేం పిచ్చో కానీ అది ఇంకా తినము. ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది, సీజన్ అయిపోయినాక మళ్ళీ కొత్తది వస్తుంది కదా, అప్పుడు పాతది పంచడానికి ఇష్టం ఉండదు. కొత్తలోనే పనిచేస్తే నాకేం కావాలో పెట్టుకుంటే ఇంకెవరికి ఇవ్వడానికి కూడా ఇష్టపడను, ఏమి ఇచ్చినా స్టార్టింగ్లోనే. ఇంకా ఈ కారం, ఉప్పు, ఆవుపిండి అన్నీ అప్పుడు కల్లులు ఉప్పు వేస్తానండి నేను. ఆవుపిండి నేనే ఇంట్లో చేసుకున్న 100 గ్రామ్స్, కేజీకి 100 గ్రామ్స్ లెక్క ఇచ్చినారు వాళ్ళు. అప్పుడు ఇంకా అదే వాడాను అనమాట, ఫ్రీగా ఇచ్చినారు కదా అని. నాకు 2 సార్లు దెబ్బతింది. పోయినసారి పచ్చడి ఇలా 2 ముక్కలు పచ్చడి పోయింది, ఆవకాయ పోయింది. అందుకే ఇంకా ఆ దెబ్బ ఇప్పటికి కూడా నాకు భయంతోనే ఉన్నా. చెడిపోతుందేమో అదే భయంతో పని చేస్తున్నానండి లాస్ట్ వరకు. ఇంకా వీడియోస్ మళ్ళీ అది మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ చిన్న ముక్కలదే పెట్టాను. మా పిల్లలు అంటారు, ఇవన్నీ నీలాగా ఎవ్వరు చెప్పరమ్మా, నేను ఇది పెట్టినా అది పెట్టినా అని, అందుకే నువ్వు దిష్టి అంటావు అని. ఎందుకు చెప్పరు, అందరూ చెప్తారు. అదే ముందు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పచ్చడి పెట్టినావు అయిపోయిందా అని అంటారు. పండగ వస్తే పండగ గురించి అన్నీ ఇంకా ఆడవాళ్ళకి మాటలు అంటేనే ఉంటాయి. ఇది చెప్పడం కూడా గొప్పగా నేనేం అనుకోనండి. ఇప్పుడు వీడియోలో కంటెంట్ ఇవ్వాలి, ఏం కంటెంట్ ఇవ్వాలి చెప్పండి, ఏదో ఒకటి చెప్తేనే కదా వీడియో. ఇంకా లేకపోతే వీడియో చేయడం ఎందుకు యూట్యూబ్లో. ఎంతకని నేను కూర్చొని ఒకప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఉండే అవి సాల్వ్ చేసుకున్నాను, ఎంతకని చెప్పాలి. ఏదో ఒకటి ప్రజెంట్ చేయాలి యూట్యూబ్లో. షాపింగ్ అన్నా చెప్పుకోవాలి, వంటలన్నా చెప్పుకోవాలి, లైఫ్ గురించి అన్నా చెప్పుకోవాలి. ఇంకా నువ్వుల నూనె అంతా వేసి ఇలా కలిపినా అండి, ఇది ఒదిగి రాదండి. యాక్చువల్గా అందరికీ ఇది పెట్టి ఇచ్చడానికి మా పాప అన్నది, ఇది చూడు ఒదిగి రాదు, కొంచెం ఇచ్చినట్టు ఉంటుంది నువ్వు ఎంత పెట్టించినా వాళ్ళకు. ఉట్టి అల్లం ఆవకాయ పెట్టేసిన ఆల్రెడీ. ఇది ఒకటి వీడియో షూట్ చేసుకున్నాను నేను, ముక్కలు కట్ చేసేది అదంతా కూడా ఎప్పుడు షూట్ చేసుకునేదాన్ని. ఇంకా చెడిపోతుందేమో దిష్టి పగిలి అన్న భయంతో మొత్తము వీడియో మీకు షూట్ చేయలేదు. నాకైతే ఆ టెంకలు చూసి అమ్మో ఇన్ని టెంకలు తీసేసినాను. మనము టెంకలతో పెట్టుకుంటే అండి తినేటప్పుడు బాగుంటుంది, అది అందరూ నమిలి తింటారు ఆ టెంకను. కానీ వాటితో కొట్టించుకొచ్చుకుంటే ఎంత గలీజ్ చేస్తారంటే షేప్లెస్ ముక్కలు.
ఏమో ఈసారి నేనే కొట్టుకుందాంలే అని తెచ్చుకొని కష్టపడ్డాను. ఇంకా అయిపోయిందిలేండి. నేను చెప్పినాక నేను పెట్టనమ్మో, నేను ఎవ్వరికి పెట్టియను, నేనేం పెద్ద ఎక్స్పర్ట్ను కాదు. ఒక 100 సార్లు ఉప్పు కారం చూస్తాను తెలుసా. 100 అంటే 100 టూకీగా చెప్తున్నా. ఇంకా నువ్వుల నూనె సదరన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకో ఇంటినా, అదే పెట్టుకున్నాను. 2 లీటర్లు తెచ్చుకో ఇంటి. ఇక రెండిటికి వేసినానే. అల్లం ఆవకాయ అంటే చిన్నది 2 కప్పులు. మా ఇంట్లో బ్లూ కప్పు చూస్తుంటారు చూడండి, సూపర్ వేర్ది, రామా గ్రీన్ ప్లేట్ కప్పు, దాంతో 2 కప్పులు అప్పటికప్పుడు కూర్చొని టకటక ఒలిస్తే అల్లం ఆవకాయకి పెట్టిన. మళ్ళీ దీనికోసం అయితే ఇప్పుడే పెట్టలేదు, ఎందుకంటే ఇది పోపు వేసినప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇది మా అత్తగారి స్టైల్. మా వాళ్ళు పేరు చెప్పినారు, దీన్ని జేజి పచ్చడి అనే అనాలి అంట. చిన్నదానికి ఈ పచ్చడి ఇష్టం అండి, పెద్దదానికి ఏమో అల్లం ఆవకాయ. అసలు ఈ పచ్చళ్ళు గుర్తు చేసుకుంటే నాకు బ్యాడ్ సిచ్యువేషన్లు 5 ఏళ్ల క్రిందట మా చెల్లితో గొడవ కావడానికి కారణమే ఈ పచ్చడి అన్నమాట. అందుకు ఎప్పుడు పచ్చడి పెట్టినా అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఏం లేదు, పచ్చడి గురించి మా పిన్నమ్మను నేను ఎలా పెట్టాలి అల్లం ఆవకాయ అని అడిగినాను. మా పిన్నమ్మ పెట్టిస్తే ఒకసారి బాగుందనింది మా పాప. నేను పెడతానని మా పిన్నమ్మ చెప్పింది. తెలంగాణ వాళ్ళు అలాగే పెడతారు కదా అని. సరే మెజర్మెంట్స్ అడగడానికి ఫోన్ చేసి అడిగి పెట్టించుకున్నా. ఆ తర్వాత మా చెల్లికి ఏం చెప్పినంటే, నాకు కొన్ని ప్రాబ్లమ్స్, నా లైఫ్ గురించి ఏమున్నా కానీ ఎవరికి చెప్పొద్దు, నీతో చెప్పుకుంటున్నాను కదా నా ప్రతి ప్రాబ్లము, ఎవరికి ఏం చెప్పొద్దు నా గురించి, మంచి చూడంటే. అప్పుడు వాళ్ళ హస్బెండ్ కొట్లాడినాడు. మేమేం ఎవరికేం చెప్పం నీ గురించి, మాకేం పని, మీరే పచ్చళ్ళు గిచ్చళ్ళు అన్నీ అడిగి పెట్టుకుంటారు, మళ్ళీ మమ్మల్ని అంటారు, మీరే రాసుకొని పూసుకొని అందరితో తిరిగి మమ్మల్ని అంటారని ఇంకా రచ్చ రచ్చ చేసినాడండి. మామూలు రచ్చ చేయలేదు, విడిపోయేంత రచ్చ చేశాడనమాట. అంటే నేనేం చేశానంటే, అతను మాట్లాడిన ప్రతి మాట మా చెల్లెలకు చాటింగ్లో ఫార్వర్డ్ చేసిన. చాటింగ్ చేసినది, ఫోన్ మాట్లాడినాడు, మీ ఆయన ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. ఎందుకంటే గొడవ పడింది వాళ్ళైనా కదా, తనకు తెలియాలి కదా తను ఎంత టాలెంటెడ్గా కొట్లాడినాడంటండి. అవతల వైపు వాళ్ళకు అర్థం అయ్యేలాగా యువతల మేము గట్టిగా అరవకపోయినా అరిచినట్టు క్రియేట్ చేశాడనమాట. ఇక్కడ మేము మాట్లాడినది దాన్ని గొడవలాగా క్రియేట్ చేసి, ఏం ఒళ్ళెట్లా ఉంది జాగ్రత్త అని మా ఆయనను బెదిరించడాలు ఇట్లాంటివి చేసినాడు. మా ఆయనను చూస్తే ర్యాష్గా నోటికొచ్చిన తిట్లు తిట్టేవాడిలాగా కనిపిస్తాడా అండి. అక్క చెల్లెలు 1,00,000 మాట్లాడుకుంటారండి, అవన్నీ హస్బెండ్స్ సీరియస్గా తీసుకోకూడదు, అసలు అనవసరం వాళ్ళకు. నా చెల్లి నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తాను, వాళ్ళకేం పని అండి.